ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. కార్తీక పురాణం ఈ రోజున 21వ అధ్యాయం చెప్పుకుందాం. పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకొనుట. నిన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం శత్రువుల మీద యుద్ధానికి బయలుదేరాడని. ఈ అధ్యాయంలో మిగతాది అధ్యాయం మనం దీనికి సవరించుకుందాం. అయితే ఈ విధంగా యుద్ధానికి సన్నిద్ధమైనటువంటి పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రధికుడితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ, గజసైనికుడితోనూ, పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము, గదా, బాణము, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఓండోరుల ఢీకొనుచు, హోంకరించుకొనుచు, సింహనాదములు చేసుకుంటూ, శూరత్వ వీరత్వములు చూపుకుంటూ, బేరీదుందువులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములు కూడా విజయకాంక్షులై పోరాడారు. ఆ రణభూమి యందు ఎక్కడ చూచినా కూడా రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల, గుర్రముల కరేభారాల దృశ్యములే ఉన్నాయి, కళేభరాల దృశ్యాలు ఉన్నాయి. ఈ మహాయుద్ధమున వీరత్వం చూపి చచ్చిపోయినటువంటి ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుల సైన్యం చాలా నష్టపోయారు. అయినను 3 అక్షోహిణులు ఉన్నటువంటి పురంజయుడి సైన్యముల అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమునున్నను పురంజయుడికి అపజయమే తప్పలేదు. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వశిష్ఠుల మహాముని వచ్చి పురంజయుడిని ఊడుకోబెట్టి, రాజా, ముందు ఒకసారి నీ వద్దకు నేను వచ్చాను. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా నువ్వు సన్మార్గుడై ఉండమని హెచ్చరించాను. అప్పుడు నా మాటలు ఆలకించలేదు. నీవు భగవంతుడి సేవింపక అధర్మ ప్రవర్తనుడివై ఉన్నందువల్లే ఈ యుద్ధమున నీవు ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు ఆలకించు. జయాపజయాలు దైవాధీనములకు ఎరింగిపోం. నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజుల యుద్ధముతో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన తలంపు నీకు కలిగిందేమి? నా యొక్క మంచి వాటలు ఆలకించు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేస్తూ దాంతోపాటు నాట్యం కూడా చేయి. ఇట్లు చేసినా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాదు శ్రీమన్నారాయణ సేవించుటకు శ్రీహరి మిక్కిలి సంతోషించి స్త్రీ శత్రుని యొక్క శత్రువులను దునుమాదులకు నీకు చక్రాయుధం కూడా ప్రసాదిస్తాడు. కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సహవాసములు చేయుట చేతనే కదా నీకు అపజయం కలిగింది. కావున లే, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటువంటి చేయమని మంచి వాక్యాలు నేను చెప్తున్నాను కాబట్టి దా ప్రకారం చేసుకో అని చెప్పి నీళ్లు చేతిలో పట్టుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా విస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని రాజు మీద ఆ యొక్క మంత్రజలాన్ని జల్లి శుద్ధి చేశాట. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. హర శంభో శంకర.